సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల భేటీ జరుగుతోంది. చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేశాం కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక 24,000 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, అదే మరి పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్గా మనది పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్లోనే మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం, ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. జిఎస్టిపికి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. గేట్స్ ఫౌండేషన్, అదే మరి టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది హెల్త్లో. కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. హార్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలను పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క హార్టికల్చర్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలని చేశారు. శ్మశానం అన్నారు, ఎడారు అన్నారు. ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు, ఎగతాళి చేశారు. ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్కు తీసుకొస్తాం. మోస్ట్ లివబుల్ సిటీ. ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు. మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది. అదే మరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో
నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి, చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇట్ ఈజ్ అ టీమ్ వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం కాదు, పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడా తీసుకొస్తాం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం. దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా, నిరంతరం ఎంపవర్ చేసే విధంగా, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్లోనే నేను ఇంత ముందు చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది, గవర్నెన్స్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడమో, లేకుంటే సఫర్ అయి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు. రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సభలో కూడా, ఈ సమావేశంలోని, ఈ అసెంబ్లీలోనే ఏవైతే అవుట్డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో, అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి.